హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మసాలా వడ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. బయట క్రిస్పీగా లోపల ఫ్లఫీగా చాలా బాగుంటాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు కూడా మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా ఎమ్మీగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మసాలా వడకి శనగపప్పు అలాగే కొద్దిగా బియ్యం పిండి వేసుకోండి. అప్పుడు బయట క్రిస్పీగా లోపల ఫ్లఫీగా చాలా టేస్టీగా వస్తాయి. చూడండి, బయటనేమో క్రిస్పీగా ఉంది, లోపలనేమో ఫ్లఫీగా ఉంది. ఇక్కడ బియ్యం పిండి యూజ్ చేయడం వల్ల బయట మనకి క్రిస్పీగా వస్తాయి. మసాలా వడ ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే శనగపప్పుతోనే చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం యాడ్ చేసినట్లయితే ఆ క్రిస్పీనెస్ తెలుస్తూ ఎక్కువ రుచిగా ఉంటాయి. ఇక్కడ శనగపప్పుని ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసి ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. 4 అవర్స్ నానబెట్టిన తర్వాత కొద్దిగా విడిగా శనగపప్పు తీసేసుకొని మిగతా శనగపప్పుని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనము పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లిపాయలు అలాగే కొద్దిగా అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ 4 అవర్స్ అయింది. 4 అవర్స్ అయిన తర్వాత వాటర్ని అంతా డ్రైన్ చేసేసుకొని మనము శనగపప్పుని పిండిలాగా పట్టేసుకోవాలి. కొద్దిగా శనగపప్పుని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ మంచిగా డ్రైన్ చేసేసి శనగపప్పుని మిక్సీలోకి తీసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ ఏం యాడ్ చేయకుండా అలానే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా ఉండాలండి, కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోండి. మరి మీకు గ్రైండ్ కావట్లేదు అని అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనేం వాటర్ యాడ్ చేయలేదండి. వాటర్ యాడ్ చేయకుండానే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా వడకి థిక్గా ఉండాలి పిండి, అప్పుడే రుచిగా వస్తాయి. చూడండి, ఇప్పుడు పిండిని తీసుకున్నాం కదా గిన్నెలోకి, అందులోకి మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న శనగపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసాను, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, ఆనియన్స్, కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఒక్కసారి మనము ఇక్కడ చూడండి, నేను బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ సరిపోతాయి. ఎక్కువగా కూడా యాడ్ చేయాల్సిన పని లేదండి. ఆ క్రిస్పీనెస్ తెలవడానికి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా ఈవెన్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనము చేత్తో వేయడానికి వస్తుందా గారా అనేది చూసుకోవాలి. చూడండి, జస్ట్ ఇలా చిన్న మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అంతా బాల్ తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా థిక్గా ఉండాలి పిండి అనేది. ఓకే, వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా నేను ధనియాల పొడి అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఆల్రెడీ పెట్టేశానండి. ఆయిల్ పెట్టేసి మనం ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకునే లోపు ఆయిల్ కూడా వేడవుతుంది. కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించిందండి, ఇక్కడ చూసి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా వేసే ముందు ఒకసారి చెక్ చేసుకొని తక్కువైనట్టయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి అంతా ఈవెన్గా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనము వేసుకుందాము. నేను మీడియం సైజే వేస్తున్నానండి. చూడండి, జస్ట్ ఇలా తీసుకొని బాల్ని జస్ట్ హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది, అంతే. ఆల్రెడీ ఆయిల్ కూడా వేడైందండి. ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆయిల్లో వేసేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు ఆగినట్టయితే
చక్కగా వస్తాయి, షేప్ అవుట్ కాకుండా నీట్గా వస్తుంది. ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. చూడండి, ఒక సైడ్ కాలింది కదా, ఇప్పుడు నెక్స్ట్ సైడ్కి టర్న్ చేస్తున్నాను. అంతే అండి, వెరీ సింపుల్గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. శనగపప్పును నానేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఇలా వేడివేడిగా వేసుకొని తినేసేయచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. పప్పు కాబట్టి వాళ్ళకు కూడా ప్రోటీన్ ఇచ్చినట్లు ఉంటుంది. చూడండి, ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేస్తూ ఇలా నెమ్మదిగా కాల్చుకోవాలి. అప్పుడే లోపటి వరకు మంచిగా ఈవెన్గా కాలుతుంది. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు తీసేద్దాము. అంతే అండి. నెక్స్ట్ ఇంకో వాయి కూడా వేసేస్తున్నాను. వేసినప్పుడల్లా ఒకసారి పిండిని మంచిగా ఇలా కలుపుతూ వేసుకోండి. అంతే అండి, జస్ట్ బొటన వేలుతో ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసేసుకుంటూ కాల్ చేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి ఫ్లేమ్ని. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కాలుతాయండి, లోపటి వరకు కాలవు, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరుండి నెమ్మదిగా కాల్చుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా టర్న్ చేస్తూ నెమ్మదిగా కాల్చుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా నెమ్మదిగా టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అని ఎమ్మి మసాలా వడి రెడీ అయినట్టే. వట్టిగా తినేసేయచ్చు, లేదంటే మీరు ఏదైనా చట్నీ ఇష్టపడితే చట్నీ కాంబినేషన్గా కూడా తినేసేయచ్చు. పిల్లలైతే ఇలా వట్టిగా ఇచ్చేసిన వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఎందుకంటే ఇందులోనే మనము అన్ని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియాల పొడి అవన్నీ వేసాం కాబట్టి వాళ్ళకి ఇంకా వేరే చట్నీ కూడా ఏం అవసరం లేదండి. చక్కగా వట్టిగా మసాలా వడానే తినేసేస్తారు. వాళ్ళకు కూడా చాలా హెల్దీ రెసిపీ, ఎందుకంటే పప్పుతో చేసాం కాబట్టి ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇలా రెగ్యులర్గా కాకపోయినా ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు చేసి ఇవ్వచ్చు పిల్లలకి. మనం కూడా తీసుకోవచ్చు, అప్పుడప్పుడు చేసుకొని తినేసేయచ్చు. డీప్ ఫ్రై ఐటెం కాబట్టి ఎప్పుడన్నా చేసుకొని చక్కగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. అన్నీ వేసాం కాబట్టి ఆ మసాలా ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. మనము ధనియాల పొడి కూడా యాడ్ చేసాం కదండి. అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ వేసాం కాబట్టి కారంగా పంటికి ఆ శనగపప్పు తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. అంతేనండి, వేడి మసాలా వడ రెడీ అయినట్టే. మరి ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అంతే అండి, వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని చక్కగా తినేయడమే. ఎంతో సింపుల్గా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్లోకి మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బియ్యం పిండి వేయడం వల్ల ఇలా బయట క్రిస్పీగా అయితే వస్తాయి మనకి వడలు. చూడండి, హ్యాండ్తో ఇలా అంటుంటే ఆ క్రిస్పీనెస్ ఈజీగా తెలుస్తుంది. లోపల చూడండి మంచిగా కాలి చాలా ఫ్లఫీగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. చాలా సింపుల్ అండ్ టేస్టీ మసాలా వడ రెసిపీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.